ఉంటుంది. నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఈ వీడియో వచ్చేసి ఒక హార్వెస్టింగ్ వీడియో. మా కొత్తింట్లో నేను, మా చిన్నోడు, మా హస్బెండ్ కలిసి చేసిన ఒక హార్వెస్టింగ్ వీడియో. కొత్తింట్లో మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పేసి ఆ ఇంటికి వెళ్ళాము. అక్కడ గేట్ ఓపెన్ చేసేసరికి నాకు గార్డీనియా మొక్కను చూసేసరికి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే చెట్టు నిండా పువ్వులు, అసలు ఆ సరౌండింగ్స్ మొత్తం అంత మంచి స్మెల్ వస్తుంది. ఈ మొక్క ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సిన మొక్క అండి. ఇది నేల మీద అయినా పెట్టుకోవచ్చు, అలాగే కుండీలో అయినా పెట్టుకోవచ్చు. మా దగ్గర అయితే 2 గార్డీనియా చెట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మా టెర్రస్ గార్డెన్లో నేను పెట్టుకున్న మొక్క. కొత్తిట్లో అయితే కింద గ్రౌండ్లో పెట్టి ఉందండి. అది చాలా పెద్ద మొక్క అయింది. అసలు నాకు ఆ పువ్వులు చూస్తే అంత హ్యాపీ అనిపించింది. కవర్ నిండా కోసాను. మల్లెపూలు కూడా చాలా బాగా వచ్చాయి. దానికి ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వలేదు, వాటర్ పట్టలేదు, ఆకులు దుయ్యలేదు. అయినా కూడా ఒక కవర్ నిండా మల్లెపూలు కూడా వచ్చాయి. దానికి అసలు వాటరే లేదు, అంత బాగా పూసింది. ఇంకా బంగినపల్లి మామిడి చెట్టు ఉందన్నాను కదా, దానికి వచ్చేసి 40-50 కాయలు పైనే వచ్చాయి ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ చాలా బాగా వచ్చాయంట, ఈ ఇయర్ మాత్రం చాలా తక్కువ వచ్చాయండి. సో ఆ కాయలు ఏంటంటే మేము వర్క్ చేపిస్తున్నాం కదా, అక్కడ వర్కర్స్ ఉండి మొత్తం రోజు కొన్ని కొన్ని కోసేశారు. అలాగే పచ్చికాయలు మేము కూడా కొన్ని కోసుకున్నాము. మొత్తం అయిపోయాయి. ఒకటి పొరపాటున మిగిలిపోయింది చెట్టుకి. నిన్న వెళ్ళి చూసేసరికి చెట్టుకే పండిపోయిందండి. ఆ కాయని చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. చెట్టుకే పండిన కాయ కట్ చేయడం ఫస్ట్ టైము. నెక్స్ట్ సీజన్ వచ్చేసరికి మా మామిడి చెట్టుకి పెద్ద పాత తీసి దానికి బాగా ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. ఇక్కడ మీరు చూసేది కరివేపాకు మొక్క. మొన్నటి వరకు పుల్లల్లాగా ఉన్నింది, ఏమి ఆకులు లేవు. వర్షం పడేసరికి కరివేపాకు మొక్క చాలా బాగా పెరుగుతుంది. సో కొత్తింటి దగ్గరికి వెళ్ళి మెయిన్ దానిమ్మకాయలు కట్ చేసుకొని, అలాగే ఒక పండిన మామిడి పండు కట్ చేసుకొని, కరివేపాకు పువ్వులు కట్ చేసుకొని ఇంటి చుట్టూ కొంతసేపు టైం స్పెండ్ చేసి వచ్చాము. ఇక్కడ చూడండి కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉందో. దీన్ని కరివేపాకు పొడి చేయడానికి ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లో కూడా మా బ్యాక్యార్డ్ గార్డెన్లో పెద్ద కరివేపాకు చెట్టు ఉంటుందండి. చాలా ఫ్రెష్గా వస్తున్నాయి లీవ్స్. వర్షం పడేసరికి మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది. అది ఒక చిన్న సైజు మాన్లా ఉంటుంది. ఈ గార్డీనియా ఫ్లవర్స్ని చూస్తే నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఈ మొక్క గురించి నాకు 2-3 ఇయర్స్ నుంచే తెలుసు, ముందు తెలీదు. మీలో కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే దీని పేరు గోవర్ధనం అంటారు, ఇంగ్లీష్లో అయితే గార్డీనియా అంటారు. ఈ మొక్కను తెచ్చిపెట్టుకోండి. ఫ్లవర్స్ కూడా చాలా అంటే చాలా మంచి స్మెల్. ఈ పువ్వులన్నీ కట్ చేసి అలా పెడితే ఇల్లంతా అంత మంచి వాసన వస్తుంది. అలాగే మల్లెపూలు కూడా అండి. మల్లెపూలని చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. ఆ పువ్వులు కట్టాక ఒక 2 మూరల మాలైంది, అన్ని పువ్వులు వచ్చాయి. ఇంకా దానిమ్మకాయలు అయితే వర్షాలు పడుతున్నాయి కదా, దానికని పగిలిపోయాయి. ఉడతలు ఏం కొట్టలేదండి ఇక్కడ, బట్ ఏంటంటే వర్షాలకన్నీ పగిలిపోయాయి. దానిమ్మ చెట్టు నిండా ఫుల్ కాయలు ఉన్నాయి. ఒక 10-12 కట్ చేసుకున్నాము. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత వెళ్ళామనుకోండి, మళ్ళీ ఫుల్గా రెడీ అయి ఉంటాయి. మేము ఇల్లు కొన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ప్రతిరోజు మా పిల్లలు మిస్ అవ్వకుండా తాగే జ్యూస్ ఏంటంటే దానిమ్మ జ్యూస్ అండి. ఎందుకంటే ఈ చెట్టు అన్ని కాయలు ఇచ్చింది. ఈ సీడ్ తినడానికి బాగోదు, లోపల సీడ్ అనేది హార్డ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి మేము ఈ సీడ్స్ తినకుండా ఓన్లీ జ్యూస్కే వాడతాము. ప్రజెంట్ మేమున్న ఇంట్లో నేనైతే 5 చెట్లు పెట్టానండి దానిమ్మవి. చిన్న కాయలు తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఆ సీడ్ సాఫ్ట్గా ఉంటుంది. మేము తిన్న కాయల్ని సీడ్స్ బాగున్నప్పుడు అలా చల్లేస్తే అవి జర్మినేట్ అయిపోయి ఇప్పుడు ఒక 4 ఇయర్స్లో అవి వృక్షాల్లాగా తయారయ్యాయి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ సీడ్. బట్ ఇక్కడ కొత్తింట్లో కాయలు ఎక్కువ వస్తున్నాయి, కానీ ఆ సీడ్ హార్డ్ ఉంది కదా, అందుకని చెప్పి ఓన్లీ జ్యూసెస్కే పెడుతున్నాం. ఇక్కడ మా హస్బెండ్ చూడండి, మామిడి పళ్ళు ఏమైనా కనిపిస్తాయేమని చూస్తుంటే ఒక్క మామిడి పండు కనిపించిందండి. ఫుల్గా పండింది చెట్టుకి. చెట్టుకి పండిన ఫ్రూట్ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. ఆ మామిడి పండు కట్ చేసుకొని, దానిమ్మకాయలు కట్ చేసుకొని ఇంటికి వచ్చాము. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ హార్వెస్టింగ్ వీడియో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.